నీ వల్ల పొరపై కొడుకుతు జాబులో వేసి నీకు చెరగనిది ఉండదు. నీ నిత్యం స్థలంలో దేవుడు పెడతాడు. నీ పిల్లలు నిత్యం స్థలంలో చక్కని జాబుల్లో నీకు పెడతాడు. ఎందుకంటే వృద్ధుని బిడ్డలు వృద్ధులోనికి వస్తారని దేవాశయ గారు చెప్పాడండి. దేవాశయ గారు ఎవరండి? వృద్ధులు, సమితి పనులు. మరి వృద్ధుని బిడ్డలు బైబిల్ విషయంలో వారము వృద్ధిలోనికి రావాలంటే ప్రార్థన చేస్తే ఆయనేమో పొలానికి ప్రార్థన చేస్తారండి. దేవాశయ గారు అయ్యారండి మా పిల్లలకి ఈ సంవత్సరం పాస్ అయిపోవడానికి చేయండి, ప్రభుత్వం చెప్పండి అని మనం చెప్పుకుంటామండి. మనము మరి యేసు స్వామికి సనువుగా ఉన్నవారు ఎవరండి? దేవాశయ గారు ముఖాముఖిగా మాట్లాడుకునేవారు. అయ్యా ఆ బిడ్డ కొరకు ఎంతో ఏడుస్తుందండి, అయ్యా ఆ బిడ్డ పాస్ చేయడానికి చేయండి, అయ్యా ఆ బిడ్డ కొరకు ఎంతో ఏడుస్తుందయ్యా, ఆ బిడ్డ వ్యాధి తగ్గించిందయ్యా, అయ్యా ఆ బిడ్డ కొరకు ఇదిగో నాయన ఇల్లు లేక ఒక్క లెక్క బాధపడుతుంది, ఇదిగో ఈ సమస్యలతో బాధపడుతుంది, అయ్యా ఈ గొప్ప వ్యాధి బిడ్డకు తగ్గించుకుంది, ఇది తీర్చలేనాయనని ప్రార్థన చేస్తే ప్రభు అయ్యగారు కూడా ప్రభువుకు మనవి చేస్తారండి. నీ మనవి వినగానే నీ కోటి నీ తండ్రి ఒకటి నెరవేర్చునని నీకు తెలుసున్నా.